లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా ఎండలు అయితే మామూలుగా లేవు కదా, బయటికి వెళ్తున్నాను, చిన్న పని ఉంది నాకు. సరే ఎలాగో వెళ్తున్నాను కదా, ఇప్పుడు ముంజుల సీజన్ కదా, తాటి ముంజులు చూద్దామని చెప్పేసి. చిన్నప్పుడు అయితే ₹2 అలా ఉండేది తాటి ముంజు, 3 కళ్ళు అవి వచ్చేవి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి లేండి. తాటి చెట్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. అది మా ఇంటి ఎదురుగుండానే వరుసగా 4 చెట్లు ఉండేవి. తాటి పళ్ళు అలా పడితే అలా తెచ్చుకునేవాళ్ళం. అంటే ఎక్కడికెక్కడికి కొట్టేయడం, దానివల్ల ఏంటంటే చాలా మనకి ఇటు సైడ్ తూర్పుగోదావరి జిల్లా సైడ్ ఏదైతే బాగా ఎక్కువ ఉండేవి, ఆంధ్ర సైడు తాటి చెట్లు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో మంచిగా చలువ చేస్తుంది. ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో తినడం మాకు అలవాటు మాట. అంటే వచ్చింది మిస్ కాకుండా తింటాం మాట. సరే ఎలాగో ఇప్పుడు ముంజులు ఉన్నాయి కదా, సరే తెచ్చుకుందాము అని చెప్పేసి అనిపించింది. సరే చిన్నగా బయటకు వెళ్తున్నాను కదా, ఒక వీడియో తీద్దాము, మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి చిన్న షాపింగ్ మాట నడిచింది. ఎండకి మొక్కలైతే మొత్తం వడిలిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట. నీళ్ళు డైలీ వేయవలసి వస్తుంది మొక్కలకైతేని. ఎండ అయితే గట్టిగా ఉందండి, అసలు బాగా ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో మే నెల వచ్చేసరికి. తమలపాకు మొక్క కూడా రెడీ అయిపోయావా సాయి? నడు బయలుదేద్దాం. వాడికి కొంచెం తేడాగా ఉంది, అంటే ఫీవర్గా అనిపిస్తుంది. సరే ఈయన తాటి ముంజలు కదా కొంచెం చలవ చేసినటువంటి, నాకు బాగాలేదు. సరే అని చెప్పేసి తెచ్చుకుందామని వెళ్తున్నాం అన్నమాట. అలాగే చీపురు అది కొనుక్కోవాలన్నా, ఈ నీళ్ళు కొబ్బరి చీపుర్లు అంటాం కదా, అవి తెచ్చుకోవాలి. డజను 100 తగ్గట్లేదు ఎక్కడని. డజన్నర అడిగాను కానీ ఇవ్వట్లేదు. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు వీళ్ళు. మన చేనులో చెట్లు ఉన్నాయి కానీ కొట్టేవాళ్ళు లేరు, తీర్చుకోవడానికి లేదు కాయలు. మీరు తీసుకుంటారా? తాటి చెట్లు ఉన్నాయి, ఎలాగా ఊరుకుని తీసుకుంటారా? మాకు బాగున్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి కళ్ళు, పెద్దలు ఇందాక ఉన్నట్లేదు. అవును, ఒకటే బాగున్నాయి, చిన్నవి బాగున్నాయి అన్నీ. ఈ సీజన్లో సీన్ చింతకాయలు సాయి, ఈ సీజన్లో సీన్ చింతకాయలు, అదిగో వెనకాల సీన్ చింతకాయలు కవర్లు, అదిగో అక్కడ చూపించి ఈ లైన్ అంతా ఉంటాయి. అమలాపురం వెళ్ళే రోడ్డు అన్నమాట. చల్లగా ఉంటాయి కాబట్టి చెట్లు అవి అమ్ముకోవడానికి బాగుంటుంది ఇక్కడ వీళ్ళకి. ముంజికాయలు ఇవేమో కాయలు కొట్టించాను, ఇంక ఈ లైన్ అంతా ఉంటాయి. సీన్ చింతకాయలు అమ్ముతున్నారు, బాగానే అమ్ముతున్నారు ఇక్కడ, కవర్లు దొరుకుతున్నాయి. నడిచే వెళ్ళిపోతాం. చూసారండి, చెట్లు ఉన్నాయి, తీసుకుంటారా, ఏమైనా ఇస్తారంటే ఓన్లీ వాళ్ళు మనకు ఒక గెల ఇస్తారంట మామూలుగాని, తీసినందుకు మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోతారట. అంటే వాళ్ళకి అదే చెట్టు ఎక్కేవాళ్ళు కదా డబ్బులు ఇస్తారు కదండి, కిట్టదేమో అనేమో మరి. తాటి చెట్టుకి ఒక్కొక్క చెట్టు మంచిగా ఉంటే ఒక 5-6 గెలలు ఉంటాయి, ఒక్కొక్క చెట్టుకి ఒక గెల చొప్పున మనకి ఇస్తారంట. చెట్టు గల వాళ్ళం అయితే, అంటే సొంత చెట్లు ఉన్న వాళ్ళకైతే. మాకున్నాయి కానండి పొలంలోని. అడ్రస్ చెప్పి ఇదిగోండి మా వారితో మాట్లాడి ఏమంటారో చూద్దాము. ఎందుకు అంత అవసరమా మనకి, ఏదో ₹100 పెడితే తెచ్చుకుంటే అయిపోయేదానికి అన్నారనుకోండి మీ అన్నయ్య గారు అంతా పాకులాడరు అన్నమాట. పర్వాలేదులే అన్నట్టుగా కథ తెచ్చేసుకుందాంలే అనుకుంటారు. నేనేమో చెట్లు ఉన్నాయి కదా, ఉన్నాయి యూజ్ చేసుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను. అంటే ఇంత రేట్ అయితే ఇన్ని కొనుక్కుంటున్నాం కదా, 4 కాయలు ₹100 అన్నమాట. తీసినందుకు 20 ఎక్స్ట్రా ఉంటుంది. ఇదిగోండి ఇవి ₹100 ఎక్స్ట్రా. ఇదిగో కాయ వచ్చి ₹20 అంట. ఒక కాయ కొట్టమని అనమాట. వాటర్ అయితే కారిపోయింది, అది బాగా ఓపెన్ చేసిన వల్ల కళ్ళు
చిన్నప్పుడైతే మాకు ఇలాగే వచ్చేవి, ₹2 అలా ఉండేది మాట కాయ వచ్చి. ఇంకా సీజన్ వచ్చింది సమ్మర్ అంటే తమ్ముడు నేను బాగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. సీన్ చింతకాయలు కానీ ఇవి కానీ, సీన్ చింతకాయలు కొనుక్కోని కన్నా చెట్టు నుంచి కోసుకోవడం అలా ఎక్కువ. అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేము కోయకపోయినా ఫ్రెండ్స్ అది ఇంటి దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ పేరెంట్స్ అది కోసుకొచ్చినప్పుడు మాకు ఇచ్చేవారు అన్నమాట ఎక్కువగానే. అయితే ఈ సీజన్లో వచ్చే ఈ ఫ్రూట్స్ అయితే మీకు ఎంతమందికి తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. కానీ కొందరు అయితే తెలియకపోవచ్చు. దీని టేస్ట్ గురించి కాదు కానీ హెల్త్కి మంచిదని చెప్పేసి కొంచెం వగరు ఉంటుంది, అందుకని తింటారు. ఇంతకీ ముందుకెళ్తే మనం ఏం చేద్దాం, నేనైతే మంచిగా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అది కూడా మీకు చూపిందాం అనుకుంటున్నాను. ట్రై చేద్దాం అయితే. ఈరోజు అయితే ఫస్ట్ టైమే నేను ట్రై చేసేది, కానీ బాగుంటుంది అనిపిస్తుంది. ఏముంది, మంచిగా చేసుకుందాం. ఈ సమ్మర్లో కొంచెం డ్రింక్సే కదా, జ్యూసుల మీదే నడుస్తుంది కదా. ఎండ నుంచి వచ్చామేమో బాగా ఎండ అనిపిస్తుంది. అక్కడ మటుకి చల్లగా ఉంది, చెట్లు అవి ఉన్నాయి కాబట్టి. చూసారు కదండి, అది అమలాపురం వెళ్ళే రోడ్డు అన్నమాట. అక్కడ సీన్ చింతకాయలు ఇంచుమించు ముంజికాయలు అయితే అందరికి ఒకటే మాట, 100కి అంతే 12. ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా వేసారులేండి. మరి ఏమనుకున్నారు, ఇంక లాస్ట్లో అడిగాను కానీ ఇవ్వలేదు. నువ్వు అంటే డజన్నర నువ్వు 100కి ఇమ్మన్నాను కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఆయన ఏమనుకున్నారు కానీ ఓ 2 ఎక్స్ట్రా వేసి ఇచ్చాడు. ఇవి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను, కొంచెం లైట్గా చల్లగా అవుతాయని కాయలాగే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం పాయసం చేసుకునేటప్పటికి టైం పడుతుంది. మనం ముంజికాయలు పాయసం కదా, ఈ లోపల సీన్ చింతకాయలు తింటున్నాను. రెండు చూపిస్తాను. అయితే పాలు పోసేసుకున్నానండి. అంటే కొంచెం ఐస్ గడ్డ కట్టిందని, కొంచెం కరుగుతుందని ఒక గిన్నెలో పాలు అయితే తీసుకున్నాను. పచ్చిపాలు లేదంటే కాసిన పాలైనా కొంచెం మనం మరగాలన్నమాట. ఇవి కొంచెం దగ్గరికి మరగాలి. నేను పచ్చిపాలు తీసుకొని పొయ్యి మీద పెట్టి మరగబెడుతున్నాను అనమాట. పాలు పొంగొచ్చినాయండి. కొంచెం షుగర్ వేసుకుందాము. నేను లైట్గానే వేస్తున్నాను, మీ ఇష్టం. మీకు కొంచెం తీపి ఇష్టంగా తింటారు అంటే కనుక కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు తాటి మంజులకి పాలు మరుగుతున్నాయి కదా, నేనేం చేశానంటే ఈ పైన ఉన్న పీల్ అయితే జాగ్రత్తగా ఒలుస్తున్నాను. ఇవి వలడం అంటే ఎంత టాస్క్ అండి. నేనైతే ఈ పైది కూడా వల్లేక తినేస్తాను అనమాట దాంతోపాటే. అంత ఇసుపు నాకు. అంటే కొన్ని ఇది తీయడం కుదరదు కదా, అవ్వదు కదా, అక్కడక్కడ ఎలాగో ఉండిపోతాయి. కానీ ఇప్పుడు మటుకి మన పాయసంలోకి తీయాల్సిందే, తీగ తప్పదు. ఇప్పుడు మనం వీటిని వండుతాం. హైదరాబాద్ వెళ్ళే రూట్లో, విజయవాడలో అది వెళ్ళే దారంతా కూడా భలే ఉంటాయండి. ఇవి రోడ్ సైడ్ అమ్మేస్తూ ఉంటారు, భలే కడతారు. సైకిల్ కూడా కుచ్చుల్లాగా పెద్ద పెద్ద మొక్కలు కట్టినట్టు ఉంచుతారు, ఎండ తగలనివ్వకుండా. నేను జాయిగా తీసేస్తున్నాను ఇవన్నీ. టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైమే కాబట్టి చూడాలి. పాలు అయితే బాగా దగ్గరికి మరగాలి. ఈ వేస్ట్ చేయబుద్ది కాదన్నమాట, ఈ కొంచెం ఉన్నా కూడా నాకు. ఇదిగోండి, పాలు మరగిపోయినాయి, కట్టేసాను. 2 యాలక్కాయలు కూడా వేసాను అనమాట, చితక్కొట్టి. మంచి అరోమా వస్తుందని. మీరు రోజ్ వాటర్ ఫ్లేవర్ కూడా కావాలి నచ్చితే కనుక మీరు వేసుకోండి. ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది కదా, చిక్కగా అయిపోయినాయి పాలు. మనం బాగా చిక్కగా మరగబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసి కొంచెం అటు ఇటుగా వేయించేద్దాము. పాలు చల్లారిపోయిన తర్వాత ఇవి మనం కొంచెం గోరచ్చగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇవి మనకి చిక్కగా మరిగినాయి కదా, నేను ఎక్కువ చేయట్లేదు, కొద్దిగా చేసుకుంటున్నాను. నాకు ఉత్తి ఇష్టం, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, పాయసం బాగుండాలని చెప్పేసి కొంచెం నోటికి జీడిపప్పు కూడా తగిలితే బాగుంటుంది. కొంచెం వేడి చేస్తున్నాను ఇవి. అయితే మనకి ఇంకా ముంజులు కూడా నేను పై పీల్ తీసేసాను అనమాట, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎక్కువ వాటర్ ఉంది అందులో కూడా, మనకి సరిపోతుంది. ఇది చిక్కగా మరగబెట్టేస్తాం కాబట్టి అవి ఇవి. ఈ పాలు అయితే కాసేసాను కదండి, ఇవి నేను ఒక స్టీల్ గిన్నెలో పోసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి, నేను ఇంకా యాలక్కాయలు మరిగిపోయినాయి కదా, పాలు మంచి అరోమా వస్తుంది. దగ్గర గంట బాగా మరిగినాయి కదా, నేను ఇంకా ఈ సీడ్స్ తీసేస్తున్నాను. మా పిల్లలు పెద్దగా తినరు, లాస్ట్కి వచ్చేదాకా ఉంచేసాను. ఇది పూర్తిగా ఇంకొంచెం గోరెచ్చగా ఉంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఈ పాలు ఫ్రిడ్జ్లో పాలు పెట్టాను, కూల్ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో అంటే. ముంజికాయలు పాయసం సూపర్ మాట. ఫ్రిడ్జ్లోనే పెట్టేసాను. ఐస్ యాపిల్ కూడా పీల్ తీసేసి రెడీ చేసుకున్నాం.
మనకి ఐస్ యాపిల్ ఉంది కదా, ఇవి కట్ చేద్దాం. బాగా లేతాయండి ఇవి, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే పీస్ పీస్ కింద కట్ చేయడానికి అంత లేదు, లేతే మొన్న మెత్తగా బాగుంటాయండి, పాయసంలోకి టేస్ట్ బాగుంటుంది. మనకి రెడీ అయిపోయినట్టే, పాయసం రెడీ. కొంచెం చల్లచల్లగా తాగొచ్చు, లేదంటే వేడివేడిగా కూడా తాగొచ్చు. కానీ ఏంటంటే ఈ వేసవిలో మనకి ఇది మంచిగా కొంచెం లైట్ కూలింగ్ అయి ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇవి నోటికి తగులుతూ పాలు తాగొచ్చు అన్నమాట. ఇంతకీ లాస్ట్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు అండి. జీడిపప్పు కొంచెం బాదం పప్పు ఇందులో కూడా వేస్తున్నాను. కొంచెం ఇలాగ పైన కూడా డెకరేషన్ కింద వేసేస్తున్నాను. మంచి రుచి అయితే ఉంటుంది. నిజంగా చాలా బాగుందండి. నువ్వు ట్రై చేస్తావా? మళ్ళీ అడిగితే మటుకి నేను అస్సలు ఇవ్వను ఇంకా. ఏ మానే అయితే నేనైతే తాగుతాను. ఎందుకంటే అండి నేను టేస్ట్ చేశాను. ఎంత బాగుందంటే ముంజికాయల పాయసం సూపర్ మాట అండి. పాయసం అనే కన్నా పాలతో చేసాం కదా, ముంజికాయల పాలతోటి చాలా బాగుంది. ముంజికాయలుని పాలుని కొంచెం షుగర్ వేసి చేసాం. చాలా చాలా బాగుంది. తప్పకుండా మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. ఇంక నుంచి నేను ఇదైతే ఇంకా సమ్మర్ వస్తే ఇంకా ఇప్పుడు 2-3 సార్లైనా చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే కొన్ని మనకి తెలియనివి ట్రై చేసినప్పుడు అది మనకన్నా మనం అనుకునే దానికన్నా టేస్ట్ ఇంకా బాగా వచ్చిందనుకోండి, బాగా నచ్చేస్తుంది కదా. అలాగే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ముంజికాయలతోటి ఇలా పాయసం కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని బాటిల్లో పోసుకుని చేసుకుని మనం ఎవరికైనా ఇచ్చినా కూడా బాగుంటుంది. ఎండలో వస్తూ ఉంటారు కదా చుట్టాలది వచ్చినప్పుడు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి, శుభలేఖలు ఇవ్వడానికి ఎవరొకరు వస్తూ ఉంటారు. అలా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇవ్వడానికి అయితే మంచిగా ఉంటుందండి. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. బెస్ట్ రెసిపీ మాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇక్కడ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.